మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను విజయ్. సో సంక్రాంతి వచ్చేస్తుంది. సంక్రాంతి అనగానే హైదరాబాద్కి సంబంధించినటువంటి వారందరూ కూడా, అంటే హైదరాబాద్లో ఉండేవారు, ఏపీకి చెందిన వారందరూ కూడా సో వాళ్ళ సొంత ఊర్లకు వెళ్తుంటారు, కుటుంబాలతో సహా అంతా కూడా మొత్తం. సో వారి స్వస్థలాలకు, గ్రామాలకు, పట్టణాలకు వెళ్తుంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సంక్రాంతి సీజన్లో ఆర్టీసీ బస్సులు దొరకవు, ప్రైవేట్ బస్సులు దొరకవు, ట్రైన్స్ అసలు దొరకవు. సో అసలు రేట్లు ఎంత ఉన్నాయి, ప్రైవేట్ ట్రావెల్స్లో కానీ ఆర్టీసీ బస్సుల్లో కానీ ట్రైన్స్లో సీట్ అవైలబిలిటీ ఎంతవరకు ఉందో మీకు ఒకసారి వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం మనం ఒక యాప్లో చూద్దాం, అంటే ఆన్లైన్ టికెట్స్ ఎలా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ బస్సులన్నీ కూడా ఆన్లైన్లోనే మనం బుక్ చేసుకుంటుంటాం. సో ప్రస్తుతం మనం ఒకటి చూసినట్లయితే విజయవాడకి, అంటే హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది విజయవాడకి వెళ్తుంటారు, విజయవాడ నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇక్కడ చూస్తే మనం రెడ్ బస్ యాప్ను మనం ఓపెన్ చేసి చూస్తే ఇందులో హైదరాబాద్ నుంచి అమీర్పేట, హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ విజయవాడ. సో ఈ ప్రాంతాన్ని ఒకసారి మనం ఇక్కడ టైప్ చేసి చూసాం. సో ఎక్కువగా కూడా శుక్రవారం, శని, ఆదివారాలు, అంటే సోమ, మంగళ, బుధవారం పండుగ కాబట్టి 14, 15, 16. సో దానికి ముందు రోజులు వచ్చేటువంటి రెండు కూడా లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి, అంటే శనివారం కావచ్చు, ఆదివారం కావచ్చు, సోమ, మంగళ, బుధు, ఈ 5 రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఒకసారి చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ప్రధానంగా ఇది ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు అయితే మాత్రం కూర్చొని ట్రావెల్ చేసేటువంటి బస్సులు, అంటే స్లీపర్స్ కాకుండా అవైతే ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించి 720, కేవలం 3 సీట్లు మాత్రమే ఉన్నాయి. డేట్ వచ్చేసి శుక్రవారం రోజు 10వ తారీఖు జనవరి కొట్టాను. ఒకసారి జూమ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఒకసారి మీకు ఇక్కడ చూసినట్లయితే జనవరి 10వ తారీఖు శుక్రవారం నాటి ఏపీఎస్ ఆర్టీసీ బస్సులకు సంబంధించి, అంటే ఇక ప్రైవేట్ ట్రావెల్స్ లేవు అంటే జనరల్గా ఏపీఎస్ ఆర్టీసీని సెలెక్ట్ చేసుకుంటారు. సో తక్కువకు వస్తాయి కొంతవరకు. ఇవి 470 రూపాయలుగా టికెట్ ధర ఉంది. సో మరొక ఏపీఎస్ ఆర్టీసీ ఓల్వోలో అయితే స్కానియా ఏసీ మల్టీ యాక్సిల్ దాంట్లో కూర్చొని వెళ్ళేటువంటి బస్సే, ఇది కూడా 720 రూపాయలు చూపిస్తుంది. మరొక ఏపీఎస్ ఆర్టీసీ ఇంద్రాలో అయితే 567, కేవలం ఒక 4 సీట్లు మాత్రమే అవైలబిలిటీ ఉంది. ఏపీఎస్ ఆర్టీసీ మరొక బస్సులో 500, 720 ఇలా ఉంది. సో ప్రైవేట్ ట్రావెల్స్ వరకు వస్తే, సో అమీర్పేట్ హైదరాబాద్, ఆర్టీసీ బస్ స్టాండ్ విజయవాడ అని కొట్టాం, అంటే ఎక్కడ దిగాలి, ఎక్కడ బయలుదేరాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే. సో సర్చ్ బస్సెస్ని కొడితే ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ ధరలు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే మ్యాక్సిమం అందరూ శుక్రవారం రోజే బయలుదేరుతారు కాబట్టి మనం శుక్రవారం నైట్కి కొట్టాం. ఎస్, ఇక్కడ చూడొచ్చు ప్రైవేట్ ట్రావెల్స్లో దారుణంగా ఉన్నాయి ధరలు. సో 2000 రూపాయలు ఉంది. ఇక్కడ చూడొచ్చు 39 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని సీట్లు ఇంకా ఫుల్ కాలేదు. మరొక బస్సు చూస్తే ఇక్కడ చూడొచ్చు 2000 రూపాయలు, మరొక బస్సు కూడా 2000. ఇంకొక బస్సు అయితే ఇంటర్సిటీ స్మార్ట్ బస్ అంట, ఇది 2500 రూపాయలు, 28 సీట్లు ఖాళీ ఉన్నాయి. మరొక బస్సు 1800, 2000, 1700 ఒక బస్సు. నాన్ ఏసీ బస్సు, అది కూడా ఇప్పుడు అన్నీ చెప్పినవన్నీ కూడా ఏసీ ప్రైవేట్ ట్రావెల్స్లో. ఇక్కడ నాన్ ఏసీ సీటర్ అయితే ఇది 1700 రూపాయలు ఉంది నాన్ ఏసీ. సో 2000, అంటే 1700కి తక్కువ అయితే లేదనేదే చెప్పాలి. ఇవన్నీ కూడా సీట్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. అంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఏ విధంగా దోచుకు తింటున్నారో ఇక్కడ మనకి లైవ్లో చూస్తే మనకి అర్థమవుతుంది. ఇక ఆ డేట్స్ కాకుండా ముందున్నటువంటి డేట్స్ని ఒకసారి పరిశీలిస్తే ఎందుకు అంత తేడా ఉందనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుద్ది. అంటే ఆ పండగ సీజన్లో ఏ విధంగా దోచుకు తింటున్నారో మీకు అర్థమవుద్ది. ఎస్, మనం గురువారం రోజు చూసామనుకోండి, ముందు ఒక రోజు ముందు జనవరి 9వ తారీఖున 1000 రూపాయలే ఉంది ఇదే ప్రైవేట్ ట్రావెల్స్. 1700, 1800 ఉన్న ట్రావెల్స్లో 999. ఇదంతా కూడా సీటరే నేను చెప్పేది. ఓన్లీ హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళేటువంటి ప్రీవియస్ చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఓన్లీ సీటర్కి సంబంధించినటువంటి బస్సులే. సో ఇక్కడ చూడొచ్చు 1000 రూపాయలు. ఇక్కడ మాత్రం 2000 ఉంది ఒక బస్సులో, మరొక బస్సులో కూడా 1000 రూపాయలు ఉంది. ఇంకొక దాంట్లో కూడా ఈవెన్ గురువారం రోజు కూడా 2260 రూపాయలు ఉంది. మరొక దాంట్లో 800 ఉంది, 1200 ఉంది, 1700. అంటే గురువారం రోజు కూడా డిమాండ్ ఎక్కువ ఉంది. సరే, ముందు రోజు చూద్దాం. బుధవారం రోజు జనవరి 8న, అప్పుడు కూడా ఏమాత్రం తగ్గట్లేదు. అంటే అప్పుడు కూడా 2000 రూపాయలు ఉంది. సో మళ్ళీ 1000 రూపాయలు, 1200, 1600, 1000 రూపాయలు, 1200, కొంతవరకు బెటర్. సరే, ఓకే. అసలు ఇప్పుడు చూద్దాం, అంటే ఈ వారానికి సోమవారం చూద్దాం. అసలు జనవరి 6వ తారీఖున సోమవారం చూద్దాం. చూడండి ఎంత తక్కువ ఉందో చూడండి, కేవలం 500 రూపాయలు ఉంది హైదరాబాద్ నుంచి విజయవాడ. ఇది
ఎగ్జాక్ట్గా మామూలుగా నార్మల్ డేస్లో ఉండేటువంటి టికెట్ ఫేర్ 500 రూపాయలు ఉన్న ధరని 1000 రూపాయలు 1200 ఏంటండి ఇంత దోచుకోవడం మరి దారుణంగా ఉంది. 700 500 ఉన్న ధరని కొన్ని బస్సులు అయితే ఎంత కూడా ఏసీ బస్సులే హైదరాబాద్ టు విజయవాడ 390 రూపాయలు 500. కొన్ని బస్సుల్లో ఏసీ స్లీపర్లో అయితే మాత్రం 800 ఉంది, అంటే స్లీపర్ పడుకొని వెళ్ళేటువంటి బస్సుల్లో. సో మామూలుగా సిట్టింగ్ బస్సులో అయితే మాత్రం కూర్చొని వెళ్ళే బస్సుల్లో 500 ఉంది. సరే ఓకే, లాంగ్గా అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనం నెల్లూరు చూసుకుందాం. నెల్లూరుకి ఎంత ఉందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. నార్మల్ డేస్లో ఎంత ఉందో మీకు చూపిస్తాను. ఇదే సోమవారం రోజు, జనవరి సోమవారం. ఓకే, సర్చ్ బస్సెస్ ప్రైవేట్ ట్రావెల్స్లో ఎంత ఉందో మీకు చూపిస్తాను. 780 రూపాయలు. ఇది సీటరు స్లీపర్ కూడా ఉంది. అంటే జనవరి 6 ఇక్కడ మీరు చూడొచ్చు, సంక్రాంతి టైం కాదు, నార్మల్ డేస్లో జనవరి 6 సోమవారం రోజున అయితే బుక్ చేసుకుంటే ఏంటి సిచ్యువేషన్. ఒక దాంట్లో 1400 ఉంది, ఒక దాంట్లో 1200 ఉంది, 1100 ఉంది, ఒక దాంట్లో 800 ఉంది, 900, ఒక దాంట్లో అయితే 2200, 800, 2500, 600, 2500, 730, 1200, 1000 రూపాయలు, 751, 1540, 680, 1160, 844. అంటే అటు ఇటుగా మామూలు డేస్లో ఒక 1000 రూపాయల నుంచి 1200, 1300 అలా ఉంటుంది నార్మల్ డేస్లో. అదే మనం ఇక్కడ చూద్దాం, సంక్రాంతి టైంలో ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. 11వ తారీఖు చూద్దాం, జనవరి 11. ఇదే హైదరాబాద్ నుంచి నెల్లూరుకి ఎంత ఉందో చూద్దాం. 1000 రూపాయలు 1200 ఉన్న ధరలు. ఎస్, ఇక్కడ చూడండి, స్లీపర్ బస్సు 2500 రూపాయలు దాదాపుగా, అంటే రెండింతల కంటే ఎక్కువ. ఇది చూడండి మరీ దారుణం, 3200. ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి ఏసీ స్లీపర్ బస్సులో నెల్లూరుకి వెళ్ళాలంటే 3200. ఆల్మోస్ట్ ఇదే హైదరాబాద్ నుంచి తిరుపతికి పక్కనే ఉన్న రేణిగుంట ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే నార్మల్ డేస్లో ముందుగా బుక్ చేసుకుంటే 1.5 నెల ముందు బుక్ చేసుకుంటే ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు. ఈ ధరకి 3500, 3800 పెడితే ఫ్లైటే వచ్చేస్తుంది, ఫ్లైట్ టికెట్ లాంటి రేట్లు పెడితే సామాన్యుని దోచుకుంటుంటే అధికారులు ఏం చేస్తున్నారో, సంబంధిత శాఖలు ఏం చేస్తున్నాయో. సో చూడొచ్చు ఇక్కడ మనం 3200, 2300, ఇదేదో 1500 కొంచెం పర్వాలే. సో ఇది 3000, 3800. ఇది చూడండి 3800. ఎంత దారుణం అంటే మరి దారుణం. ఇంత పెట్టి కొనుగోలు చేసి జనం ఊర్లకు వెళ్ళాలంటే దోచుకు తినడం కాకపోతే 2500, 2200, 2600, 3000, కొన్ని 2000, 2900, 1600. సరే ట్రైన్ టికెట్స్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. సరే బస్సుల్లో అంటే పోలేం, సరే ట్రైన్లో చూద్దాం. అసలు ట్రైన్లు దొరుకుతున్నాయా చూద్దాం. మనం ట్రైన్ టికెట్స్ని కొడదాం ఇదే యాప్లో. సో ఇదే యాప్లో సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకి కొట్టాం. ఇదే శనివారం రోజున జనవరి 11 చూద్దాం. ఊరికే జస్ట్ దొరకవు, ఆల్మోస్ట్ నెల, 1.5 నెల, 2 నెలల ముందే బుక్ అయిపోయి ఉంటాయి. అయినా చూద్దాం ఒకసారి సిచ్యువేషన్ ఏంటో. కనీసం ఎక్కడైనా వెయిటింగ్ లిస్ట్ ఏమన్నా చూపిస్తుంది. ఎస్ చూడండి, వందే భారత్ నాట్ అవైలబుల్ లేదు. ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది ఈ ట్రైన్, 12:20 నెల్లూరు ఉంటుంది, నాట్ అవైలబుల్. సరే నారాయణాద్రి ఎక్స్ప్రెస్ 6 గంటలకు సాయంత్రం ఉంటుంది, ఉదయాన్నే 3 గంటలకు దిగుతారు, నాట్ అవైలబుల్. థర్డ్ ఏసీ స్లీపర్ ఏవి కూడా లేవు. కృష్ణా ఎక్స్ప్రెస్ దీంట్లో మామూలుగా జనరల్గా దీంట్లో ఎప్పుడు బుక్ చేసినా ఈ ట్రైన్లో ఉంటాయి టికెట్లు, ఎందుకంటే అది డే టైంలో వెళ్ళేది కాబట్టి. సో దాంట్లో కూడా లేవు. ఇక్కడ చూడొచ్చు శబరి ఎక్స్ప్రెస్, అది కూడా దీంట్లో కూడా ఒక్కోసారి దొరుకుతాయి. శబరి ఎక్స్ప్రెస్లో కూడా దాంట్లో కూడా లేవు, నాట్ అవైలబుల్. మళ్ళీ చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో నాట్ అవైలబుల్, చార్మినార్లో నాట్ అవైలబుల్. కనీసం వెయిటింగ్ లిస్ట్ కాదు కదా, అసలు లేవు, ఇంకంతే కన్ఫర్మ్. ఏదో ఒక్క ట్రైన్ మాత్రం వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తుంది. అదేంట్రా అంటే స్పెషల్ ట్రైన్ మౌలాలి నెల్లూరు స్పెషల్ ట్రైన్. ఇక్కడ చూడొచ్చు, మౌలాలి నుంచి ఇది బయలుదేరుతుంది, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇది స్పెషల్ ట్రైను, కాకపోతే ఇది వేళకు వెళ్తుందని చెప్పలేము. అయితే వాటిలో జనరల్ వెయిటింగ్ లిస్టు స్లీపరు 138 ఉంది, అలాగే థర్డ్ ఏసీ వచ్చేసి 73 ఉంది, అలాగే సెకండ్ ఏసీ వచ్చేసి 11 ఉంది, ఫస్ట్ ఏసీ వచ్చి 2 ఉంది. ఫస్ట్ ఏసీ ప్రైస్ ఏమో 2600 ఉంది, సెకండ్ ఏసీ ప్రైస్ 1700 ఉంది, థర్డ్ ఏసీ ప్రైస్ 1200 ఉంది. సో మామూలుగా స్లీపర్ అయితే 435 ఉంది. అంటే జనరల్గా థర్డ్ ఏసీలో పోయినా కూడా ఒకవేళ
ట్రైన్లో 1200 అలా ఛార్జ్ చేస్తారు మామూలుగా ఏ ట్రైన్ అయినా. అలాగే బస్సులో కూడా స్లీపర్లు వెళ్ళినా కూడా ఇంచుమించు 1000 రూపాయలు 1200 అలా ఉంటుంది. కానీ ఈ విధంగా దోచుకొని బస్సుల్లో దోచుకొని తినేస్తున్నారు. అసలు ఇవన్నీ కాదు, ట్రైన్లో లేవు పోవడానికి. సరే బస్సుల్లో వెళ్ళాలంటే 2500, 3000, 3200. ఒక నలుగురు వెళ్ళాలనుకోండి, ఒక ఫ్యామిలీలో చిన్నపిల్లలు ఇద్దరు, పెద్దవాళ్ళు ఇద్దరు, ఈ నలుగురు వాళ్ళ సొంత ఊరికి వెళ్ళాలంటే సరాసరిగా పోరే హీనపక్షంగా తక్కువకి వచ్చింది అనుకుందాం, 2500 ఒకరికి వేసుకుంటే ఇలా నలుగురు కలుపుకుంటే 10,000 రూపాయలు. 10,000 రూపాయలు కేవలం బస్ టికెట్లకు పెడితే ఏంటండి, మళ్ళీ తిరిగి అక్కడి నుంచి రావాలంటే అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. సో అక్కడి నుంచి తిరిగి రిటర్న్ టికెట్స్ ఎలా ఉన్నాయో కూడా అది కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. బస్ టికెట్ చూద్దాం. నెల్లూరు నుంచి కొడదాం, అంటే మనం దూరంగా ఉన్న ప్రాంతం కాబట్టి అదే కొడుతున్నా. నెల్లూరు బస్ స్టాండ్ నుంచి హైదరాబాద్లో ఇదే అమీర్పేట్ కొడదాం. హైదరాబాద్ అమీర్పేట్. డేట్ వచ్చేసి 13, 14, 15 మామూలుగా సంక్రాంతి కాబట్టి. సో 16, 17 కొన్ని రోజులు అటు ఇటుగా ఒక 2 రోజులు ఉండి వస్తారు కాబట్టి సో శుక్రవారం రోజు కొడదాం, లేదంటే 16 కొడదాం ఉండండి, పండుగ అయిపోయినటువంటి మరుసటి రోజు. సో ఇక్కడ చూడొచ్చు, ఒక బస్సులో మాత్రమే 1200 కనిపిస్తుంది, మిగిలిన దాంట్లో 2200. కొంచెం బెటర్ అంటే హైదరాబాద్ నుంచి మన సొంత ప్లేసెస్కి వెళ్ళేటప్పుడేమో 3000 ఉంది, 3200 ఉంది, 3300 కూడా ఉంది. కానీ ఇద్దండి ఇక్కడ కూడా మళ్ళీ 3000 కనిపిస్తుంది. ఇద్దండి 2700. సీట్లన్నీ ఖాళీయే. ఒకటి 1800, 2700, 1800 ఇది. సరే ఓకే, శుక్రవారం రోజు ఏదో ఎలా ఉంది, జనవరి 17న కొంచెం బెటర్ తగ్గాయి. 1600, 1200, 2100, 1000 రూపాయలు. ఒక బస్సు మాత్రం అది 3000 ఉంది, 2700. మళ్ళీ ఇక్కడ కూడా 2700, 2000. అంటే 2000కు మించి ఎక్కడా కూడా అంతకంటే తగ్గిన పరిస్థితి అయితే లేదనే చెప్పాలి. సో ఇది కాబట్టి మీరు మీ ప్రాంతాలకు వెళ్ళేవారు సొంత వెహికల్స్ని ఏర్పాటు చేసుకొని, అదే ఇప్పుడు ఇదే హైదరాబాద్ నుంచి నెల్లూరుకి వెళ్ళాలంటే ఒక నలుగురు ఒక సొంత వెహికల్ కానీ ఉంటే ఆ వెహికల్లో డీజిల్ కొట్టించుకొని లేదా పెట్రోల్ కొట్టించుకొని ఆ టోల్ గేట్లు కట్టుకున్నా కూడా ఒకసారి వెళ్ళడానికి 4000 నుంచి 3500 ఖర్చు అవుతుంది, లేదా మహా అంటే 5000 అవుతుంది కొన్ని మంచి మైలేజ్ తక్కువ వచ్చేటువంటి ప్రీమియం కార్లలో వెళ్తే. సో ఇంత దారుణంగా దోచుకుంటుంటే బస్సులు వాళ్ళు, ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఎలా అండి, దీనికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇప్పటికైనా అధికారులు ఇలాంటి దోచుకుంటున్నటువంటి వాళ్ళని కాస్త అరికట్టాలనేది నేను చెప్పేటువంటి ప్రయత్నం. కాబట్టి మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు, మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో బస్సెస్లో వెళ్ళాలనుకుంటున్నారా లేదా ట్రైన్ బుక్ చేసుకున్నారా, ఒకవేళ సొంత వెహికల్లో వెళ్ళే ప్లాన్ ఏమన్నా ఉందా, ఈ దోపిడీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.